ఉన్నావు మా తోడు కస్తూరిలో నువ్వు చేసిన అభివృద్ధి కాపాడు పంజాబ్ ప్రేమ గుణం వలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. అయ్యగారు కొంచెం ఇంకా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అంటే ఒక మంత్రులు లేనటువంటి మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గంలో లేనటువంటి అభివృద్ధి మొన్న గత 2 నెలలకే నియోజకవర్గాన్ని 1400 కోట్లతోటి అన్ని రంగాలలో విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, సాగునీరు, ఇంద్రమ్మ ఇల్లు, రోడ్డు రవాణా అన్ని విధాలలో ఎక్కడికక్కడ ఒక మండలానికి వస్తే ఏ అభివృద్ధి అయితే మండల గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుందో వారే గ్రామంలో ఉన్న సర్పంచ్ ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది, చాలా భద్రంగా ఉంటుంది. దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిచి ఉంటాయి. నెలవారీగా మీకు రావాల్సిన రేషన్ కూడా ఆ కార్డు ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరందరూ ఒక విషయాన్ని ఆలోచించాలి. గతంలో రేషన్ కార్డు కావాలని సంవత్సరాల తరబడి ఆఫీసులో చుట్టూ తిరిగినా కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో గ్రామాల వారీగా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేర్పులు మార్పులు చేయలేదు. ఒక ఇంట్లో కొడుకు లేదు, కొత్తగా కోడలు వేరే ఊరి నుంచి వస్తుంది, ఆ కోడలు పేరు కార్డులో చేర్చబట్టే చేర్చలేదు. కొడుకో బిడ్డ పుడతాడు, వాళ్ళ పేర్లన్నా కార్డులో చేర్చబట్టే చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు పేరు, కొత్తగా పుట్టిన బిడ్డో కొడుకో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లను ఇప్పుడు మనం ఈ కార్డులో పొందుపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం కొంచెం ముక్కవాసన వచ్చేది, ఆ దొడ్డు బియ్యంలో కొంచెం నూకలు ఉండేది, వండుకుంటే అన్నం ముద్ద అయ్యేది, తిందామంటే అన్నం రుచిగా ఉండేది కాదు. ఆ బియ్యం తినలేక షాపులలో అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో వేరే బియ్యం కొనుక్కొని వచ్చి వండుకునేది. కానీ ఇవాళ మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏ సన్న బియ్యం అయితే తింటున్నారో
గ్రామంలో ఉన్న పేదవాళ్ళు అదే సన్న బియ్యం తిన్నారని ఆలోచించి ఇవాళ 1,06,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంగా ఆ కార్డు పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, 2 ఫోటోలు పెట్టి కార్డు ముద్రించడం జరిగింది. బీజేపీ వాళ్ళు అంటున్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బియ్యం ఇస్తున్నది కదా, మీరు నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. నేను వాళ్ళందరినీ ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అయ్యా మీరు ఇచ్చేది దొడ్డు బియ్యం, కానీ మా రాష్ట్రంలో మేము ఇచ్చేది సన్న బియ్యం. దేశవ్యాప్తంగా అన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా, పౌర సరఫరాల దుకాణాల ద్వారా మీరు సన్న బియ్యం కనుక ఇస్తే తప్పకుండా నరేంద్ర మోడీ ఫోటో వెళ్దామని